नमः श्री महागणाधिपतये नमः। हरि ओम। वासुदेवानंद गारी पादपद्मలకు నమస్కరిస్తూ కుట్టాల మౌనస్వామికి సిద్ధేశ్వరానంద గారికి పాదపద్మములు సమర్పిస్తూ వారందరిలో మనందరూ ఆచరిస్తున్నటువంటి హనుమంతుల వారి గురించి రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనందరం పెద్దవాళ్ళం. హనుమంతుల వారి దేవాలయానికి కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు రాబోయే పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు మనలాగా పూజలు యజ్ఞాలు మరి 2 గంటలకు వచ్చి చేయగలుగుతారా లేదా? మరి వాళ్ళకి గుడికి రాని ఒకవేళ వస్తే చాలా సంతోషం. ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళకి భగవతత్వాన్ని తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలందరికీ ఉంది. వాళ్ళు అడిగారనుకోండి హనుమంతుల వాళ్ళంటే ఏంటి అని అంటే, మనకి సైన్స్ డెవలప్ అయింది ఎప్పుడు, మనకన్నా ప్రపంచానికి హనుమంతుల వారి యొక్క శక్తి ప్రపంచం అంతా విస్తరించే ఉంటుంది. భగవత్ శక్తి అంటే అదేదో ఒక చోట ఒక గుళ్ళోనే ఉండదు. మన దేశంలో నాభి నుంచి తల్లికి మనకి కనెక్షన్ బొడ్డు దగ్గర నుంచి ఉంటుంది. నాభి దగ్గర నుంచి అందరి యొక్క నాభి దగ్గర నుంచి మన మెదడు దాకా ఒక ప్రత్యేకమైనటువంటి నరం ఉంది. దాన్ని వేగస్ నరం అంటారు. ఈ నరము మన దేహంలోని ప్రధానమైన విభాగాలైన గుండె అన్ని అవయవాల్లో ఏం జరుగుతోంది, దానికి ఏం ఇబ్బందులు కలుగుతున్నాయి, మళ్ళీ దాన్ని ఈ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలన్నీ మన మెదడుకు తెలియజేస్తుంది. అంటే రాముడు సీతని కలుపుతుందన్నమాట. మన దేహంలో కింది భాగం సీత, పై భాగం రాముడు వారు పరమాత్మ స్వరూపం అని ఈ రెండింటినీ కలిపే వారధి ఆంజనేయ స్వామి. ఆయన యొక్క వాలంలో ఉంటుంది ఆ శక్తి అంతా. అందుకని మనం ఆ గుడికి వస్తే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే వాలాన్ని బాగా పరిశీలించి చూడాలి, దాన్ని దండం పెట్టుకోవాలి. ఆ శక్తి అంతా మన దేహంలో ఉంది. మనం దాన్ని ఈ రోజున మీకు ఒక పేరు చేస్తే చాలు, వేగస్మరు. ఆ గుర్తు పెట్టుకోండి. భగవంతుడు మనకు కావాల్సినంతా యూట్యూబ్ లో ఏర్పాటు చేశాడు. ఆ పేరు మీద మీరు ఎవరిని విన్నా వివరాలన్నీ తెలుస్తాయి. దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, మన దేహంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎలా నివారణ చేసుకోవచ్చు. మనం వచ్చామంత శ్రద్ధగా ఆయన అనుగ్రహించారు. ఆయన హనుమంతుల వారు ఎలా ప్రత్యక్షమవుతారో గురుగారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన రావడం జరిగింది. ఆయనకు సూక్ష్మంగా దర్శనిస్తారు. ఆ సూక్ష్మ జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ దర్శనిస్తారు, మీకు కూడా. అదే మనం ఆయన చిత్రంలోని ఆ వాలాన్ని ఒక్కటి బాగా పరిశీలనగా గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ చిహ్నం ఉన్నా కూడా మనం దాన్ని పరిశీలిస్తే మన ఇంటి దగ్గర కూర్చున్నా మనం గుడికి వచ్చినట్లే. మనసులోనే ఇప్పుడు గురుగారు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రాన్ని స్మరించుకోండి. చాలా సులభం భగవంతుని యొక్క కటాక్షం పొందడం. మీరందరూ ధన్యులు. నాకు ఈ అవకాశం ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.